ఒక్కటి చెప్పండి, విమలగా ఉన్న మీరు విమలక్కగా ఎప్పుడు మారారు? మలిదశ తెలంగాణ ఉద్యమంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో అట్లే ఆటోమేటిక్గా వచ్చేసింది. అందరూ విమలక్క 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 అంటే గౌరవం, వాళ్ళు ఇచ్చిన గౌరవం కావచ్చు. బహుశా మేము చేస్తున్న పోరాటాలు, మేము తీసుకున్న పోరాటాల పద్ధతి, మేము పాడే తీరు, మా పాటల్లో ఉన్నటువంటి చెల్లి కాలేదా మీరు? ఇక అక్కనే అంటారు పెద్ద పెద్దోళ్ళు కూడా. విషయం ఏంటంటే ఇంతకు ముందు కూడా చెప్పిన చెల్లి అనొచ్చు కదా, అనొచ్చు, నష్టమేం లేదు. ఒకరికి బిడ్డ కావచ్చు, ఒకరికి చెల్లి కావచ్చు, ఒకరికి అక్క కావచ్చు. విమలక్కనే అంటున్నారు. అదే మాకు వయసులో చిన్నదైనా కూడా మేము విమలక్క అనే పిలుస్తాము అంటే అది నేను అదే చెప్తున్నా, ఉద్యమం ఇచ్చినటువంటి ఒక గౌరవం అది. నేను అందుకనే దాన్ని గౌరవంగానే చూస్తాను. నేను దాన్ని నిలబెట్టుకోవడానికి నేను ప్రయత్నిస్తాను తప్పనిసరిగా. పొత్తూరు వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కూడా నన్ను, అమ్మ నువ్వు విమలవు కాదు విమలక్కవే, మాకు కూడా విమలక్క అంటేనే మేము గుర్తుపడతాం నిన్ను అని. ఒకసారి ఈ కేసులే, ఈ తెలంగాణ రాష్ట్రము ఫామ్ అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా కేసులు పెట్టింది. ఫస్ట్ కేసు మా మీదనే పెట్టింది, కుట్ర కేసు, ఆయుధాల కేసు పెట్టింది మా మీద, నా మీద, ఇంకా కొంత అమర్ మీద పెట్టింది, రాజన్న మీద పెట్టింది, ఇంకా ఈ ఆర్గనైజేషన్లో అంటే కొంత వివిధ అంటే దీంట్లో ఈ ప్రజా సంఘాలలో పనిచేసే యాక్టివిస్టులు అందరి మీద పెట్టింది అనమాట. రాజన్న గారు అమర్ గారు బ్రదర్స్ కదా, సొంత అన్నదమ్ములు. ఆయన పెద్ద, రాజన్న గారు పెద్ద, అమర్ చిన్న, కూర దేవేందర్ అలియాస్ అమర్. పాటలు మిత్ర పేరుతో రాస్తుంటారు, వ్యాసాలు అమర్ పేరుతో రాస్తుంటారు. ఇందాక రాసిన పాట కూడా తను రాసిందే, పాడిన పాట. అది అట్లా అట్లా వచ్చేసింది. అదే జనం అందరూ అట్లనే పిలవడం అలవాటు అయిపోయింది. పొత్తూరు వెంకటేశ్వరరావు గారు విమలక్క అని మీ ఏ సందర్భంలో సంబోధించారు? అయితే ఈ కేసులన్నీ ఉన్నప్పుడు వీళ్ళందరూ అప్పుడు చర్చలకు పెద్ద మనుషులుగా వ్యవహరించారు. 2004లో గవర్నమెంట్కి నక్సలైట్లకు చర్చలు జరిగినప్పుడు జనశక్తి పార్టీ నుంచి కామ్రేడ్ రియాజ్, కామ్రేడ్ అమర్ ఇద్దరు, అటువైపు నుంచి మావోయిస్టు పార్టీ నుంచి కామ్రేడ్ ఆర్కే, కామ్రేడ్ గణేష్, కామ్రేడ్ సుధాకర్, ముగ్గురు, మొత్తం 5గురు వాళ్ళు వచ్చిండ్రు. కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళంతా మధ్యవర్తులుగా పెద్ద పెద్ద మనుషులుగా వ్యవహరించిండ్రు. అట్లనే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్కౌంటర్లు ఎక్కడైనా జరిగినా, ప్రజా ఉద్యమాలపైన అణిచివేత ఎక్కడైనా కొనసాగినా ఇట్లాంటి పెద్ద మనుషులందరూ కలుస్తుంటారు. అట్లే హక్కుల సంఘాలు కానీ, పౌర హక్కుల సంఘం కానీ, మానవ హక్కుల సంఘం కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆయనను ఒక పెద్ద మనిషి వ్యవహరిస్తుంటాం కాబట్టి పెద్ద మనిషిగా కలుస్తుంటాం. అయితే మా మీద అట్లాంటి కేసు వచ్చినప్పుడు మరి ఏం చేద్దామండి అని అడగడం కోసం నేను ఫోన్ చేసిన అనమాట. నేను ఇట్లా ఎవరమ్మా మీరు అంటే, నేను విమలని మాట్లాడుతున్నాను సార్ అని నేను అన్నాను. ఏ విమల అని అంటే, అప్పుడు ఇద్దరం విమలలు ఉండేవాళ్ళం, పెద్ద విమలక్క, విరసం విమలక్క తెలుసు కదా, పెద్ద విమల చిన్న విమల అనేవాళ్ళు నన్ను, అరుణోదయ విమల లేకపోతే పాటలు పాడే విమల, ఇట్లా అనుకునేవాళ్ళు. అంటే మారణశంలో పనిచేసింది అక్క అప్పుడు, అయితే విరసంలో కూడా ఉంది కాబట్టి తను అంటే మారణశంలోనే పనిచేస్తూనే విరసంలో ఉండేది అక్క. పిఓడబ్ల్యూ స్త్రీ విముక్తిలో పనిచేసింది తను అప్పట్లో, ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడు కొంత అయినా విరసంలో కొనసాగుతుంది తను. అట్లా అన్నప్పుడు ఫోన్లో నేనండి విమలని మాట్లాడుతున్నాను. అదేమ్మా ఏ విమల అని అన్నాడు. ఇంకా అప్పుడు ఇక అనలేము కదా, విమలక్కని మాట్లాడుతున్నాను అనలేము, పెద్ద ఆయన కదా, ఇక చెప్పక తప్పలేదు అని అంటుండగానే పాటలు పాడే విమలనండి అన్నప్పుడు విమలక్కనా అన్నాడు. అంటే అవునండి నేనే విమలక్కని. అంటే నువ్వు విమలక్కనే చెప్పాలమ్మా, ఇప్పుడు నువ్వు అందరికీ అక్కవు, నువ్వు చేసే పోరాటాలు అట్లా ఉన్నాయి కదా అది అని అంటే, సార్ నేను మీతో ఎట్లా అనగలను, నేను విమలక్కని మాట్లాడుతున్నాను అని తర్వాత పోయినప్పుడు కూడా జోక్గా అట్లా మాట్లాడుతూ చెప్పారనమాట. అది అట్లా ప్రజలు, ఉద్యమం, అట్లా మనం చేస్తున్న పనితీరును బట్టి బహుశా నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.